విచ్చేసిన మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. వెబ్ సిరీస్లో ఇది నా మొదటి వెబ్ సిరీస్ అండి. థ్యాంక్ యూ శోభు గారు అండ్ ప్రసాద్ గారు ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ సార్. అండ్ సినిమా అంటే ఒక 2 గంటలు ఆడియన్ని కూర్చోబెట్టి ఎలా ఎంగేజ్ చేయొచ్చు, ఎగ్జైట్ చేయడానికి ఆలోచిస్తూ ఉంటాం. కానీ సిరీస్ అనే ఈ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి ప్రతి అరగంటలో ప్రతి 5 to 10 మినిట్స్కి ఆడియన్కి ఎగ్జైట్మెంట్ ఇంకా ఎక్కువ ఇవ్వడానికి ట్రై చేసే ప్రాసెస్లో ఈ యక్షిణి అనే ఒక సిరీస్ నాకు చాలా థింగ్స్ నేర్పించాయండి, విచ్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ మై ఫిల్మ్స్ ఆల్సో. సో అంటే ఒక వెబ్ సిరీస్ చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈరోజు. అండ్ ముందుగా ఈ సిరీస్ ఈరోజు ఇంత బ్యూటిఫుల్గా ఈ అవుట్పుట్ రావడానికి కారణం మై క్రూ, మై టెక్నికల్ టీమ్, మై కెమెరామెన్ జగదీష్ గారు అండ్ మై ఆర్ట్ డైరెక్టర్ గాంధీ గారు అండ్ మధు అండ్ మా టీమ్ అంతా. అండ్ ఐ వుడ్ స్పెషల్లీ థ్యాంక్ మా మెయిన్ చీఫ్ యాక్టర్స్ లైక్ అజయ్ గారు. ఎందుకంటే ఆయన వేసుకున్న మేకప్, ఆయన కాస్ట్యూమ్, నాకు తెలిసి ఆయన వేసుకున్న కాస్ట్యూమ్ ఆ కోట్ వచ్చేసి అరౌండ్ సమ్ 8 to 10 kgs ఒక కోట్ వేసుకుని, అంటే మా మధు దొరికిన కట్టెన్లన్నీ తీసుకొచ్చి కుట్టేశారనమాట. సో అలాంటి కాస్ట్యూమ్ వేసుకుని నైట్లంతా కోఆపరేట్ చేస్తూ ఆ క్యారెక్టర్ని పుల్ ఆఫ్ చేయడం అనేది ఇట్స్ అండ్ ఫెంటాస్టిక్ జాబ్ సార్. ఐఎమ్ రియల్ అంటే స్క్రీన్ మీద నేను ఆ క్యారెక్టర్ని అలా చూసినప్పుడు ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ. అండ్ లక్ష్మి గారు, సో దగ్గరికి వెళ్ళాలంటే భయపడేవాడిని, ఎందుకంటే అంత మేకప్ వేసి కూర్చోబెట్టి రాత్రులు ఆ యాక్షన్ రోప్ వర్క్లు అవి పెట్టి గాలి ఎగిరిస్తూ ఫైట్లు చేస్తూ ఉంటే అసలు దగ్గరికి కూడా వెళ్ళేవాడిని కాదు. థ్యాంక్ యూ మ్యామ్ ఫర్, అంటే అంత ఓర్పుగా నేర్పుగా మీరు ఉండి చేయడం అనేది లైక్. అండ్ మై మెయిన్ వేదిక గారు. సో ఒక సీన్ నేను చెప్పి చేయించుకునే ముందు ఆవిడ ఒక నోట్బుక్ తీసుకొచ్చారు. ఆ నోట్బుక్లో ఏంటంటే ఈ ఎమోషన్ ఎక్కడిది, దీని ముందు సీన్ ఏంటి, దీని తర్వాత సీన్ ఏంటి, అంటే అంత క్లారిటీ ఆ సీన్లో ఎమోషన్ ఎంతవరకు వెళ్ళాలి, లేకపోతే పెర్ఫార్మెన్స్ ఎంతవరకు చేయాలన్న క్లారిటీ నాకు కొంతుంటే నాకంటే ఎక్కువ ఆవిడకు ఉండేదన్నమాట. సో ఫెంటాస్టిక్ జాబ్ లైక్ యూ హ్యావ్ డన్. అంటే ఆ స్క్రీన్ మీద చూస్తుంటే ఈరోజు అండ్ ఆ యక్షిని మేకప్ లైక్ లిటరల్లీ 3 to 4 hours పట్టేది. అండ్ ఆ స్పెషల్ మేకప్ ఆర్టిస్ట్ ప్రియాంక అండ్ టీమ్ కూడా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఎవ్రీ వన్ ఈజ్ సో మచ్ కోఆపరేటివ్, లైక్ యాక్టర్స్ కానీ మేకప్ కానీ. ఇట్స్ నాట్ అన్ ఈజీ ఆర్డినరీ జాబ్ టు పుల్ ఆఫ్ దీస్ టైప్ ఆఫ్ ఫ్యాంటసీ సబ్జెక్ట్స్ అండి. ఎందుకంటే వాళ్ళు అసలు ఎప్పుడో వచ్చి ఆ మేకప్ వేసుకుని అలా వెయిట్ చేస్తూ కూర్చుని షార్ట్ రెడీ అంటే వచ్చి చేయడం, ఐ అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇలాంటి మంచి పీపుల్తో వర్క్ చేయడానికి. అండ్ మై బ్రదర్ రాహుల్. సో మేము ప్రీవియస్గా కోటబొమ్మాలి పిఎస్ చేసాం. అండ్ తర్వాత ఇమీడియట్లీ ఈ కథలో ఒక మంచి యంగ్ అబ్బాయి కావాలనుకున్నప్పుడు నా ఇమీడియట్గా రాహుల్ స్ట్రైక్ అయ్యాడు. హీ ఆల్సో డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. అంటే ఫస్ట్ టైం రాహుల్లో కామెడీ యాంగిల్ ఈ సిరీస్లో మొత్తం చూడొచ్చండి. అండ్ ఇంకొకటి ఈ సిరీస్ గురించి చెప్పాలంటే ట్రైలర్లో చూపించినట్టు ఈ ఫ్యాంటసీతో పాటు విల్ హ్యావ్ సో మచ్ ఆఫ్ ఫన్. అంటే ఫ్యామిలీ అంతా కూర్చుని సరదాగా మీరు వీకెండ్లో మీ ఇంట్లో టీవీలో కూర్చుని హ్యాపీగా చూడొచ్చు. సో రొమాన్స్ కానీ ఇది కానీ జస్ట్ చూపించినంత వరకే. ఇట్స్ అండ్ ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ షో అండి. డెఫినెట్లీ ఆడియన్స్ అందరూ దీన్ని చూసి నచ్చుతుందని కోరుకుంటున్నాను. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ హాట్స్టార్ టీమ్ అనురాధ గారు అండ్ నందిని గారు. అండ్ స్పెషల్లీ మై ఆర్కా టీంలో కిషోర్ అండ్ సౌమ్య గారు. నా ఫ్రస్ట్రేషన్ అంతా కిషోర్ గారే బేర్ చేసేవాళ్ళు. ఇట్స్ అండ్ వెరీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ ప్రొడక్షన్ హౌస్ లైక్ ఆర్కా అండి. దే ఆర్ వెరీ సపోర్టివ్. అండ్ డైరెక్టర్ విజన్కి ఏం కావాలన్నా డెఫినెట్లీ అసలు నెవర్ వాళ్ళు ఎప్పుడూ అసలు ఎటువంటి డిస్కషన్ ఉండేది కాదు. ఐఎమ్ వెరీ హ్యాపీ సార్ వర్కింగ్ విత్ యూ గైస్ అండ్ ఆల్. అండ్ మై స్పెషల్ మెన్షన్ టు మై ఎడిటర్. నా ప్రీవియస్ 2 ఫిల్మ్స్కి ఆన్లైన్ ఎడిటర్గా చేశాడు. ఈ సిరీస్కి తన ఎడిటర్ కింద పరిచయం చేస్తున్నాను. అండ్ హీ డిడ్ ఎ వెరీ ఫెంటాస్టిక్ జాబ్, కార్తికేయ. థ్యాంక్ యూ కార్తికేయ. అండ్ మై మ్యూజిక్ డైరెక్టర్ లైక్ ప్రీవియస్ నా 2 ఫిల్మ్స్ జోహార్ అర్జున ఫాల్నాకు కూడా మ్యూజిక్ అందించాడు. అండ్ ఇప్పుడు ఈ సిరీస్ కూడా ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చాడు. థ్యాంక్ యూ ప్రియదర్శన్. అండ్ మెయిన్లీ ఈ స్క్రిప్ట్
రాసిన వంశీకి నేను థ్యాంక్స్ చెప్పాలి. వంశీ నేను లైక్ వీ హావ్ బీన్ ట్రావెలింగ్ ఫ్రమ్ మై ఫస్ట్ ఫిల్మ్ అండి. నా 'జోహార్' మూవీకి డైలాగ్ రైటర్ వంశీ. అండ్ ఈ సి ఈ సిరీస్ అంతా వంశీ ఆహ్, ఒక బ్యూటిఫుల్ మైతో పాయింట్ ఇన్ దిస్ అంటే మెయిన్ పాయింట్ చెప్పేస్తే తర్వాత మీరు సిరీస్ చూసినప్పుడు కిక్ ఉండదు. బట్ కొంచెం చెప్పొచ్చేమో లైక్ ఒక అల్కాపురి అనే లోకం నుంచి వచ్చిన ఒక అమ్మాయికి ఒక శాపం తగిలితే ఇక్కడ 100 మందిని చంపి ఆ శాప విమోచనం పొంది తిరిగి ఆ లోకానికి వెళ్ళాలి. ఇది మెయిన్ పాయింట్ అనమాట. సో ఆ 100 మందిని ఎలా చంపింది, ఆ 100 వాడు ఎవరు ఏంటి అనేది మీరు 14థ్‌ని హాట్‌స్టార్‌లో చూడాలి. థ్యాంక్ యూ వంశీ, థ్యాంక్ యూ ఫర్ రైటింగ్ దిస్ షో అండ్ మై విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ జునైద్ లైక్ ఉన్న థింగ్స్‌లో బ్యూటిఫుల్‌గా క్వాలిటీని ఇచ్చారు. అండ్ థ్యాంక్ యూ జునైద్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ విజన్ అండ్ గివింగ్ దిస్ అంటే ఈ షో స్పాన్ పెంచినందుకు. అండ్ ఆబ్వియస్లీ మధు నేను చెప్పాల్సిన అవసరం లేదు, అందరూ నీ గురించి చెప్తున్నారు. సో అండ్ నాకంటే ఎక్కువ మధువే లైక్ ఆర్టిస్టుల దగ్గర ఉండి లైక్ లక్ష్మి గారు అన్నట్టు మేము ఎక్కడో మూలన ఉంటే పాపం మధువే థ్యాంక్ యూ మధు, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దేర్.